రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకసారి చెప్పాను, ఒకటి చిన్న గుండు చుండ, చిన్న గుండ్రంగా ఒక గీత గీయండి. చిన్నగా, ఎంత చిన్నగా మీరు గుండ్రంగా గీయగలుగుతారో అంత చిన్నగా ఒక గుండ్రంగా ఒక గీత గీయండి. గుండ్రటి సున్నా పెట్టండి. ఎంత చిన్నగా పెట్టగలుగుతారో అంత చిన్నగా పెట్టండి. మరొకటి, మీరు ఎంత పెద్దగా పెట్టగలుగుతారో అంత పెద్దగా ఒక సున్నా పెట్టండి. ఈ రెండిట్లో నుండి నేను మీకు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? నువ్వేదైనా చేయగలిగింది ఉంటే ఈ చిన్న సున్నాలో నువ్వెంత చిన్నగా పెట్టగలవో అంత చిన్న దాంట్లోనే ఉంటుంది నీ జీవితం, పరిమితి అయి ఉంటుంది. కానీ ఈ పెద్ద సున్నా ఏంటో తెలుసా? దేవుడే చేస్తాడు, దేవుడే చేపిస్తాడు. ఒక రోజున ఇశ్రాయేలు రాజు యూదా రాజుతో కలిసి, ఇశ్రాయేలు రాజు మూర్ఖుడు, యూదా రాజు భక్తిపరుడు. ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తి శత్రువులు వచ్చారు. ఇశ్రాయేలు రాజు ఏమన్నాడంటే, నువ్వు మా అయ్యంకుడు కదా, నువ్వు మా అయ్యంకుడు కదా, మాకు సపోర్ట్ చేయి అన్నాడు. సరే బిడ్డని చేసుకున్నంత, కానీ యుద్ధానికి వెళ్తుంటే యూదారాజు అన్నాడు, మరి ఆ యుద్ధంలో మనం గెలుస్తామో లేవో చెప్పడానికి ప్రవక్తలు ఎవరు లేరా అన్నాడు. ఎందుకు లేరు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు అన్నాడు. 450 మంది బయలుదేవత ప్రవక్తలను, 400 మంది అక్షరదేవి ప్రవక్తలను తీసుకొచ్చి పెట్టాడు. ఒరే వీళ్ళు దెయ్యాల వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త ఎవడు మీ మధ్య లేడా అన్నాడు యూదారాజు. ఉన్నాడు ఒకడు, మీకాయ ఉన్నాడు అన్నాడు. మరి ఆయన తీసుకురండి అన్నాడు. ఇశ్రాయేలు రాజు అంటాడు, ఆయన ఎప్పుడు నా గురించి మంచి చెప్పడు, కీడే చెప్తాడు, ఆయన దగ్గర నేను వెళ్ళను అన్నాడు. ఇదిగో తీసుకురామంటే వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి అంటాడు, నిశ్చయముగా దేవుడు యుద్ధంలో మీకు జయమిస్తాడు, కానీ ఇశ్రాయేలు వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోవటం నేను చూస్తున్నాను అన్నాడు. ఈ యుద్ధంలో గెలుస్తారు వాస్తవమే, కానీ ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోతాం, ఆ దర్శనం నేను చూస్తున్నాను అన్నాడు. నేను చెప్పానా అన్నాడు. ఈ నా గురించి కీడు చెప్తాడని చెప్పానా? సరే మిగతా అన్ని దేవత బయలుదేవత ప్రవక్తలు చెప్పారు ఏమనంటే, విజయము నీదే, క్షేమంగా వస్తూ వెళ్ళమని. ఈ ఇశ్రాయేలు రాజుకు అర్థమైంది, ఆయన చెప్తే ఖచ్చితంగా జరుగుద్దని. ఈయనేం చేశాడు? ఇయంకుడు యోధారాజు భక్తిపరుడు కదా, భక్తిపరుడితో అంటాడు ఇశ్రాయేలు రాజు, ఇదిగో నేను సామాన్యమైన పౌరునిలో వస్తాను. ఎక్కడికి? యుద్ధంలోకి. నువ్వేమో రాజుగా నువ్వు వేషం వేసుకో, ఇశ్రాయేల్ రాజుగా నువ్వు ఉండు, నేనేమో సామాన్యమైన పౌరుల్లో వస్తాను, మారువేషాలు వస్తాను అన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఈ మీకాయ ప్రవక్త చెప్పింది జరిగితే పోయేది ఎవరు పోవాలి? యూదారాజు పోవాలి, భక్తిపరుడు పోవాలన్న ఉద్దేశంతో వేషం వేసుకొని వెళ్ళారు. యుద్ధంలో జయం పొందారు మీకాయ ప్రవక్త చెప్పినట్లే. ఆ యుద్ధంలో ఉంటే శత్రువుల పక్షం ఉన్నవాడు ఎవడో ఒకడు ఓ బాణం విసిరాడంటండి. అది గురి చూడగా వేసిన బాణం తిరిగి 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 వెళ్ళి మారువేషంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు 2 రెక్కల సందని పొడిస్తే దెబ్బతో చచ్చిపోయాడంట.
ఎవడికేసిన బాణం అది ఈడికొచ్చి తగిలి చచ్చిపోయాడు. నేను చెప్తున్నది ఏంటంటే అది ఆడి చేతిలో లేదు. తప్పించుకోవడం అనేది దేవుని చేతిలో ఉంది అని చెప్తున్నా. మనది ఉందంతా కూడా, మన చేతిలో ఉన్నదంతా ఏంటంటే చిన్న వృత్తంలో ఉన్నాం, చిన్న పరిధిలో మనం ఉన్నాం. మనం ఏదైనా చేయగలుగుతామంటే చిన్న పరిధిలో ఉంటాం, చిన్న పరిధిలో ఉంటాం. ఏదైనా దేవుని చేతిలో మాత్రమే ఉంది. ఇశ్రాయేల్ రాజు తప్పించుకోలేకపోయాడు, మారు విషయాలు వెళ్ళినా కూడా. ఈ రాత్రి నేను మీతో చెబుతున్న మాట నువ్వు ఆలకిస్తే, ఆ రోజు ఆ పని అతని ద్వారా నువ్వు చేయించాలనుకున్నావు, అది అతని చేతిలో లేదు. చేయించాలని నువ్వు అనుకున్నావు, అది నీ చేతిలోనూ లేదు. చెయ్యాలని అనుకున్నాడు వాడి చేతిలోనూ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అర్థమైందా? ఎవడి వల్ల ఏం కాదు, అంతా ఈ పెద్ద వృత్తంలో ఉంది. షిమ్మిగాడు తిట్టాడు, దావీదు అంటాడు యెహోవా సెలవిచ్చాడు అంటాడు. కాబట్టి జరుగుతున్న ప్రతికూలతలను బట్టి నువ్వు టెంప్ట్ అయిపోక, నష్టం వచ్చేసింది, కీడు వచ్చేసింది, వాడు అపకారం చేశాడు, నేను చెప్పింది చేయలేదని కంగారు పడకుండా శాంతం గలవాడవై ఉండి, ఎవరిని దూషింపక, ఎవడి మీద జగడమాడక, ఏం జరిగినా అటు చేశాడా, దేవుడు అనుమతిచ్చాడు అంతే. శాంతంగా ఉండటమే. వాడు రాయిసిరాడా, విసిరాడు. శాంతంగా ఉండటమే దేవుని చేతిలో ఉంది. అది నీ చేతిలో ఏమీ లేదు. ప్రతిదీ దేవుని చేతిలో ఉంది, గుర్తుంచుకోండి. జరుగుతున్న వాటి కొరకు నువ్వు కంగారు పడి, కలవరపడి, మనుషులను దూషించి, మనుషుల మీద జగడమాడి శాంతాన్ని కోల్పోవద్దు. సాత్వికము గలవారై ఉండండి, భూమిని స్వతంత్రించుకోండి. నువ్వు సాత్వికం నీది ఎంత గొప్పదైతే అంతగా నువ్వు చుట్టుప్రక్కల ప్రాంతాలను నువ్వు స్వతంత్రించుకుంటావు. అంతగా దేవుడు నిన్ను స్వాధీనపరుచుకునేటట్టు చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో పౌలు అపోస్తలుడు ఒక మాట చెప్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, మీ సహోదరుల్లో ఎవడైనా తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. స్తోత్రం చెప్పండి. ఇద్దరు కుర్రోలు ఎట్రండ్రా, వీళ్ళిద్దరు ఆత్మీయులే. దగ్గర రండి. వీళ్ళిద్దరూ ఆత్మీయులే. ఈడు తప్పిపోయాడు. నాయంగా చూడండి అమ్మా, ఈడేమయ్యాడు? భక్తిలోనో, విశ్వాసంలోనో, పరిశుద్ధతలోనో ఏమో తెలియదు కానీ తప్పిపోయాడు. ఇప్పుడు వీడు ఆత్మ సంబంధమైన మనుషుడు, తప్పిపోలా. వీడేం చేయాలంట? నేను కూడా ఒకవేళ ఎప్పుడైనా శోధింపబడి, వీళ్ళలాగా శోధించబడి నేను కూడా ఎప్పుడైనా తప్పిపోతానేమో అని ఆలోచించుకోవాలంట. అర్థమైంది నేను చెప్పింది? వీడు తప్పిపోయాడు, వీడు తప్పిపోవాలా. ఇప్పుడు తప్పిపోనోడు అనుకోవాలంట ఏమని? నేను కూడా వీళ్ళలాగా ఎప్పుడైనా శోధింపబడి నేను కూడా తప్పిపోతానేమో, శోధింపబడతానేమో అని అనుకొని సాత్వికమైన మనసుతో జగడమాడక, దూషించక, శాంతము కలిగి ఓపికతో ఈ నెట్టగొట్ట మళ్ళా మంచి దారికి తీసుకొని రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎడ తీసి రావాలి?
సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలి. ఇది దేవుని మాట. మంచి దారికి తీసుకొని రావాలి. 2వ వచనం చూడండి. ఒకని భారము ఒకడు భరించుచు ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇదేంటంటండి? క్రీస్తు నియమం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే నియమం, క్రీస్తు నియమము అంటండి. యేసయ్య ధర్మం ఇది. ఏ ధర్మం? ఇడి తప్పిపోయాడు, ఇడి తప్పిపోలా. తప్పిపోనోడు ఏమనుకోవాలి? ఒకవేళ నేను కూడా అలా శోధింపబడి ఎప్పుడైనా తప్పిపోతానేమో అని ఆలోచించుకొని ఇతన్ని సాత్వికంతో మంచి దారికి తేవాలి. ఇదే నియమం. దూషించకూడదు, తప్పిపోయినోడిని దూషించకూడదు, ఆడి మీద జగనం ఆడకూడదు. శాంతముతో ఆ మనిషిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇది ఏ నియమం? క్రీస్తు నియమం. ఇలా ఉంటే ఈ తప్పిపోయినోడిని ఈడు స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కూర్చున్నాను. మరి ఇలాంటి సాత్వికం మనలో ఎంతమందికి ఉంది? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీ ఇంట్లో సమస్యలకు గల కారణం నీ సాత్వికం లేని మనస్తత్వమేనేమో. నీ భార్యాభర్తల మధ్య అస్థిరతకు గల కారణం సాత్వికం లేకపోవటమేమో. ఇంట్లో దూషణలు, నీ ఇంట్లో ఆ దూషణలు, నీ ఇంట్లో ఆ జగడాలు, నీ ఇంట్లో శాంతము లేని పరిస్థితి, వీటన్నిటికి గల కారణాలు సాత్వికం లేకనేమో. సాత్వికంతో ఒక్కడుగు ముందుకేయండి. దేవుని వాగ్దాన ఫలములను స్వతంత్రించుకోండి. కృప అందరికీ తోడై ఉండి ఆశీర్వదించును.